వావ్ వైదేహి చెప్తా ఉండు. నాతోటి కలిసి పర్వం నీదెరా యదభారం మోయనాలోన కురిసే అలుపేరాదురా మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా ఒక మైకంలోన లోకాలు కదిపే హాయి చూపరా నీ సొంతం నేనే కావడిలో అందం నీదిగా బరిలో అంతం చూడిగా తొలిగా పనిగా ఓ గాయం చేయరా జతలో సర్వం దోచరా మరలా తాపం రేపరా వడిగా తడిగా. వావ్ ఏంటి వైదేహి ఈరోజు చాలా రొమాంటిక్గా కనిపిస్తున్నావు. ఇలా రోజు రోజుకి నీ అందం అభినయం పెంచుకుంటూ పోతే నీ నుంచి దూరంగా ఉండడం కష్టమవుతుంది వైదేహి. కోసం నాలో నా ప్రాయం దాచాయి నాడు ఆ సాగర కిరటంలా పడిపోనా పైన గాజుల గోలేదో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఆరు బయటే అంత అరాచకంగా ఉన్నామంటే అదే రూమ్లో అయితే ఊరించి ఊరించి నా వలలో వేసుకుంటాను. వైదేహి నీకింక సవితి పోరు స్టార్ట్ అయిపోయింది. ఆ స్రవంతి నకిలీ అని నేను రుజువు చేయాలనుకునే ప్రతిసారి ఎందుకు ఏదో ఆటంకం వస్తుంది స్వామి. ఇప్పుడిక్కడ గురువు గారే కనుక ఉండుంటే అందరికీ నిజం తెలిసి సమస్య పరిష్కారం అయిపోయి ఉండేది. కానీ అవసరానికి అందుబాటులో లేకుండా పోయారు. ఏదో విధంగా తను నిజం కాదన్న సంగతి తెలిసేలా చూడు. తన వల్ల నాకు నా కుటుంబానికి ఎలాంటి చెడు జరగకుండా కాపాడు స్వామి. ఇక్కడున్నావా నువ్వు? ఇందాక ఫ్యాన్ వెయ్యమంటే 2 సార్లు వేస్తానని నాకే కౌంటర్ వేస్తావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. నాతోనే పెట్టుకుంటావా వైదేహి? నాతో పెట్టుకుంటే వార్ 1 సైడ్ అయిపోద్ది.
తీగకి కాలు తగిలి బోర్లా పడాలి. ముక్కు మూతి అన్నీ వాచిపోయి పళ్ళు మొత్తం రాలిపడాలి. నాకు చేసిన దానికి నీకిదే తగిన శాస్తి వైదేహి. స్రవంతి వైదేహి చీర కట్టుకుందేంటి? అమ్మో, ఇప్పుడు వెళ్ళా తీగ తీసేశాననుకో, ఎవరు కట్టారు ఏంటి అని ఆరాలు తీసి మళ్ళీ నా మీదకొస్తుంది. లా 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 లా. స్రవంతి, 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 ఫస్ట్ ఈ తీగ తీసేయాలి. స్రవంతి, స్రవంతి, ఆ? స్రవంతి లే. శ్రవంతి స్రవంతి, హాట్ స్రవంతి, స్రవంతి, శ్రవంతి స్రవంతి. శ్రవంతి హే శ్రవంతి శ్రవంతి కళ్ళు శ్రవంతి ఏమైంది శ్రవంతి? ఆ? శ్రవంతి శ్రవంతి ఇటు చూడు, ఏమైంది వదినా? తెలీద్ దేవాంశ్, నేను వచ్చేసరికి పడిపోయింది. స్రవంతి, స్రవంతి, అమ్మ స్రవంతి, ఏమైందిరా? అయ్యో, కళ్ళు తెరు. అమ్మ స్రవంతి, శ్రవంతి స్రవంతి, అమ్మ స్రవంతి, స్రవంతి, శ్రవంతి శ్రవంతి అమ్మ స్రవంతి, ఏమైంది? అమ్మ స్రవంతి, ఏమైందమ్మా? అమ్మ స్రవంతి, స్రవంతి, శ్రవంతి స్రవంతి, శ్రవంతి శ్రవంతి స్రవంతి, కళ్ళు తెరు శ్రవంతి. దేవాంశ్, దేవాంశ్. ఏమైందిరా? ఏమైందిరా? ఏమో ఏమో అమ్మ, నాకు తెలీదు. అమ్మా శ్రవంతి స్రవంతి, స్రవంతి, శ్రవంతి అమ్మా, అమ్మా. అయ్యో, స్రవంతి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అంజీ, సరే ఆ. లేపండి. అంజీ, బాబు. స్రవంతి మేనకోడలా ఆ స్థానంలో వచ్చిందంటే దాని వెనక ఏదో దురుద్దేశమే ఉండుంటుంది. తను ఇంట్లో ఉన్న ప్రతి క్షణం నా కుటుంబానికి ఆపద పొంచి ఉన్నట్టే. ఒక్క చిన్న ఆధారం, స్రవంతి నిజం కాదని ఒక్క ఆధారం దొరికేలా చూడు స్వామి. నా కుటుంబానికి పట్టిన ఈ చీడని వదిలించుకుంటాను. ఇదేంటి ఎవరు లేరు? అంజీ, అంజీ, అంజీ. అమ్మాయి గారు చెప్పండి. అమ్మాయి గారు ఇంట్లో ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లారంజీ? హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మాయి గారు హాస్పిటల్కా? ఎందుకంజీ? శ్రవంత్ అమ్మగారు కింద పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. కింద పడిపోయిందా? ఎక్కడా? మెట్ల దగ్గరమ్మా. మెట్ల దగ్గర? అవునమ్మ గారు, ఏమైందో ఏమో ఒక్కసారిగా కింద పడిపోయి స్ట్రోక్ కోల్పోయారు. హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెట్ల దగ్గర స్రవంతి పడిపోవడం ఏంటి? ఏం జరుగుంటుంది? కూర్చోమ్మా. ఇదేంటి స్రవంతి నా చీర కట్టుకుంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది మావయ్య. వైదేహి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళొచ్చానండి. మీరందరూ హాస్పిటల్కి వెళ్లారంట. ఏమైంది స్రవంతికి? ఏమో, ఉన్నట్టుండి పడిపోయింది మెట్ల మీద నుంచి. నిన్ను పడేయాలని అది కట్టాను, కానీ దాని బ్యాడ్ లక్ అది పడింది. హాస్పిటల్కి తీసుకెళ్లేంత దెబ్బలేం తగిలినట్టు లేవు కదండి. బయటికి దెబ్బలు తగలలేదమ్మా, నుదుటికి బాగా తగిలింది కదా.
సొమ్మసిల్లిపోయింది. కాసేపు ఉండుంటే ఇక్కడే స్పృహలోకి వచ్చుండేది. కానీ కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అన్నీ చేశారు. దేవుడి దయ వల్ల ఏ ప్రాబ్లమూ లేదు. అవును, అలా ఎలా పడిపోయావమ్మా? ఏమో అత్తయ్య, కాలుకేదో అడ్డుపడింది, పడిపోయాను. తర్వాత ఏమీ గుర్తులేదు. అక్కడే ఉంది అడ్డుపడ్డానికి. దేవాంశని తలుచుకుంటూ నడుస్తూ నీ కాళ్లే నీకు తగిలి పడిపోయి ఉంటావు. కారణం ఏదైనా సరే, నిన్నలా హాస్పిటల్ బెడ్ మీద చూడగానే మీ అమ్మే నాకు గుర్తొచ్చిందమ్మా. ఎందుకంటే నెలలు నిండాక మీ అమ్మను కూడా అదే హాస్పిటల్లో చేర్పించాం. నువ్వు అక్కడే పుట్టావమ్మా. అవునా మావయ్య? నేను అక్కడే పుట్టానా? నిజంగా మేనకోడలే అయినట్టు, నిజంగా అక్కడే పుట్టినట్టు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో చూడ. అవునమ్మా, అప్పుడు హాస్పిటల్లో అందరికీ మీ అమ్మ చేతుల మీదుగా బట్టలు పెట్టాం. ఇప్పుడు మీ అమ్మ లేదు. జ్ఞాపకాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో అమ్మా. మీ అమ్మ ఎక్కడికి వెళ్తానంది? ఏమీ చెప్పలేదా? గుర్తు తెచ్చుకో అమ్మా. లేదు మావయ్య, నాకేమీ చెప్పలేదు. అదే చెప్పుంటే ఇన్నేళ్ళు అమ్మ కోసం ఎదురుచూస్తూ ఆశ్రమంలో ఎందుకుంటాను? అప్పుడే వెతుకుతూ అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయేదాన్ని కదా. కానీ ఎప్పటికైనా అమ్మ వస్తుందన్న నమ్మకం నాకుంది మావయ్య. నేను ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నానమ్మా. సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. లేమ్మా. లేమ్మా, పద. వెళ్ళు. పర్వాలేదత్తయ్య, నేను వెళ్తాను. ఇది నా చీర కట్టుకుందంటే ఖచ్చితంగా ఏదో పాడుద్దేశమే ఉండుంటుంది. అందుకే దేవుడిలా చేశాడు. కాని దీని అసలు రంగు కూడా బయటపడేలా చేయి స్వామి. ఒక్క ఆధారం దొరికేలా చూడు, ఏదైనా ఒక్కటి. అంజీ, ఈ రిపోర్ట్స్ స్రవంతివి తీసుకెళ్ళి దగ్గర పెట్టు. అలాగే అమ్మగారు. నెలలు నిండాక మీ అమ్మను కూడా అదే హాస్పిటల్లో చేర్పించాం. నువ్వు అక్కడే పుట్టావమ్మా. అంజీ ఆగు. ఏంటమ్మాయి గారు? ఆ ఫైల్ ఇలా ఇవ్వు అంజీ. బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. ఏంటమ్మగారు చూస్తున్నారు? ఏం లేదంజీ, ఈ రిపోర్ట్తో నాకు కొంచెం పనుంది. నువ్వు వెళ్ళు. పాపవి రిపోర్ట్స్ నా దగ్గర భద్రంగా ఉంటాయి. అలాగే అమ్మాయి గారు. ఒక చిన్న ఆధారం దొరికేలా చూడమంటే గట్టి ఆధారమే దొరికేలా చేశావు రామయ్య. మావే గారి చెల్లెలు బిడ్డని అదే హాస్పిటల్లో కన్నది కదా. అంటే ఆ బిడ్డ తాలూకు బ్లడ్ గ్రూప్ అంతా అక్కడ హాస్పిటల్ రికార్డ్స్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ స్రవంతి బ్లడ్ గ్రూప్తో ఆ బ్లడ్ గ్రూప్ సరిపోకపోతే అప్పుడు ఖచ్చితంగా ఈవిడ మావే గారి మేనకోడలు కాదని రుజువు అవుతుంది. అదే సరిపోతే
చాలా మందికి ఒకే బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు వేరే ఆధారం కోసం చూస్తాను. కానీ ఇది దొంగది కాబట్టి బ్లడ్ గ్రూప్ సరిపోకుండా ఈ ఆధారంతోనే బయటపడిపోతుందని ఆశపడుతున్నా. ఆశీర్వదించి రామయ్య. అమ్మో, పైకి మెత్తగా కనిపిస్తుంది కానీ చాలా ముదురిది. ఇప్పుడు గనుక హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే నేను కాదని రుజువైపోతుంది. కంపలు మునిగిపోతాయి. ఏం చేయాలి? హ, అవ్. ఛ! అబ్బా, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఆపితే నేనే దొంగ మేనకోడలని ఒప్పుకున్నట్టు అవుతుంది. నేను ఆపకూడదు, కానీ ఆగిపోవాలి. ఏం చేయాలి? మినిస్టర్ అంకుల్కి ఫోన్ చేస్తాను. అమ్మ స్రవంతి, విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను అత్తయ్య. డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమన్నారు కదా, కాసేపు ఫోన్ పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవచ్చు కదా. పర్వాలేదత్తయ్య, ఇప్పుడు బానే ఉంది. అలాగే ఉంటుందమ్మా, కానీ విశ్రాంతి తీసుకోవాలి. ముందు విశ్రాంతి తీసుకుందు గాని పద. పదమ్మా. పద. స్రవంతి, ఏంటమ్మా, దేని గురించైనా ఆలోచిస్తున్నావా? ఏం లేదత్తయ్య. నీరసంగా ఉందా? ఏమైనా తింటావా అమ్మా? లేదత్తయ్య. పోనీ జ్యూస్ తాగుతావా? వద్దత్తయ్య. కనీసం పాలైనా తాగమ్మా. వద్దత్తయ్య గారు. కౌసల్యా, ఒక్క నిమిషం అమ్మా, ఆయన పిలుస్తున్నారు, మళ్ళీ వస్తాను. The number you are trying to call is currently not reachable. అబ్బా, మినిస్టర్ అంకుల్ ఫోన్ ఏంటి? ఈ మధ్య ఎప్పుడు చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇప్పుడు వైదేహి హాస్పిటల్కి వెళ్తే ఇప్పటిదాకా నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అయ్యో, మమ్మీకి చేద్దాం. చెప్పు బేబీ. ఎక్కడున్నావు? బయటున్నాను బేబీ, చెప్పు ఏం కావాలి? నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి. అంతే కదా, నేను చూసుకుంటానులే. హలో హలో, ఫోన్ పెట్టేసిందేంటి? మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా? ఇప్పుడంత అర్జెంటుగా మాట్లాడాల్సిన ఫోన్స్ ఏమున్నాయి చెప్పు. నీ ఆరోగ్యం ముఖ్యం కదా. కూర్చో ముందు. ఈ పాలు తాగు. చాలత్తయ్య. తాగమన్నానా? చాలత్తయ్య. సరే, కాసేపు కాలక్షేపానికి నేనుంటానులే. పూర్తిగా వినకుండానే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసింది.
మళ్ళీ చేద్దామంటే అత్తయ్య ఇక్కడే ఉన్నారు. ఏం చేస్తుందో ఏమో. ఇక్కడే 20 సంవత్సరాల క్రితం ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మేడం.